జాతకం పేపర్లు ఎక్కడ పెట్టారు? ఇక ఈ విషయం బయటికి రాదు. అవును స్వామి, కొండంత భారం దిగిపోయింది. మీరే ఒక మంచి రోజు చెప్తే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటాం. రేపు చాలా బాగుందమ్మా. రేపు మీ రెండు కుటుంబాలు కలిసి ముహూర్తాలు పెట్టుకోండి. పెళ్లి ముహూర్తం ఏంటి? టెన్షన్ తీరింది అనుకుంటే కొత్త టెన్షన్ మొదలవుతుంది. అలాగే స్వామి, రేపే ముహూర్తాలు పెట్టుకుంటాం. ఈ జాతకాలు ఇక్కడే ఉంచండి. సాయంత్రం పూజ ఉంది. శివుడికి అర్చనాభిషేకం చేస్తున్నాం. సాయంత్రం పూజలో ఈ రెండు జాతకాలు పెట్టి రేపు మీకు పంపిస్తాం. అంతకన్నా భాగ్యమా, చాలా సంతోషం. పెళ్లి ముహూర్తం కుదరగానే మీకు కబురు చేస్తాం స్వామి. పెళ్లికొచ్చి మీరు దంపతుల్ని ఆశీర్వదించాలి. అలాగేనమ్మా. శుభం భూయా. కానీ స్వామీజీ ఇద్దరు జాతకాలు కలిశాయని చెప్పారు. ఇక ఏ సమస్య లేనట్టే కదండి? అవును సుభద్ర, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా చూస్తే ఇంద్రతోనే అదితి జీవితం ముడిపడుందేమో. అందుకే గౌతమ్ని అదితికి దూరం చేశారేమో అనిపిస్తుంది. నిజమే కదండి. ఆ దేవుడు ఎవరిని ఎవరికి ముడివేయాలో ముందే నిర్ణయిస్తాడంట కదా. అవును సుభద్ర, ఈ విషయం వెంటనే అదితికి ఫోన్ చేసి చెప్పాలి. నాన్న, ఇప్పుడు అదితికి చెప్పడం ఎందుకు నాన్న? రేపు మంచి రోజని స్వామీజీ చెప్పారు కదా. రేపు రెండు కుటుంబాలు కలిసి పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం. చెప్పండి. నీ జాతకం ఇంద్రజాతకం స్వామీజీ దగ్గర చూపించామమ్మా. మీ ఇద్దరి జాతకాలు అద్భుతంగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని, మీరు కలకాలం సంతోషంగా ఉంటారని స్వామీజీ చెప్పారు. ఇంకా ఏం చెప్పారు? రేపు మంచి రోజటమ్మా. మీ అమ్మని నాన్నని తీసుకొస్తే ముహూర్తాలు పెట్టేసుకుందాం. మళ్ళీ ముహూర్తాలు పెట్టుకోవడానికి ఇంకో రోజు ఎందుకు? పెళ్లికి నేను ఓకే అన్నాను, ఇందిరా ఓకే అన్నాడు. ఇక డైరెక్ట్ గా పెళ్లికి వెళ్ళిపోవడమే బెటర్ కదా. లేదమ్మా, ఏదో నీకు మాటిచ్చాను కదా అని నీ పెళ్ళేదో తూతు మంత్రంగా జరిపించలేము. ఇంతకు ముందు చేసిన పొరపాట్లు, జరిగిన ఇబ్బందులు మళ్లీ జరగకూడదు. నీ పెళ్లి విషయంలో ఫలానాది తగ్గింది అన్నది కాకుండా ప్రతిదీ శాస్త్రయుక్తంగా జరగాలి. నువ్వేది మిస్ అవ్వకూడదు. నీ పెళ్లి తంతు ప్రతి ఒక్కటి శాస్త్రోక్తంగా జరిపించాలని మేం డిసైడ్ అయ్యామమ్మా. ఈ విషయం మీ అమ్మకి డైరెక్ట్గా చెప్పొచ్చు, కానీ తను ఇంద్రతో నీ పెళ్ళంటే కొంచెం ఇబ్బంది పడుతుంది కదా. అందుకే నువ్వు చెప్పమ్మా. ఓకే, రేపు మేమందరం వస్తాం.
మీరు ఏర్పాట్లు చూసుకోండి. థ్యాంక్స్ అమ్మా. మీ అమ్మను ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నీదే. ఉంటాను. కొంచెం వర్క్లో ఉన్నాను నాన్న. అవునా? సరే, నీ జాతకం అదితి జాతకం స్వామీజీకి చూపించాంరా. మీ ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయని చెప్పారు. రేపు మంచి రోజట. పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్నాం. రే, నీకెన్ని పనులున్నా సరే నువ్వు వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసి. రేపటికి రేపు హైదరాబాద్ రావాలంటే ఎలా నాన్న? రేయ్, అవన్నీ నాకు తెలీదురా. అవసరమైతే మీ పై ఆఫీసర్ నెంబర్ చెప్పు, నేను ఆయనతో మాట్లాడతాను. ఆయనైనా సరే సడన్ గా హైదరాబాద్ పంపలేరు కదా నాన్న. రే, ఆల్రెడీ నేను అదితికి చెప్పేశానురా. నువ్వు వస్తున్నావు అంతే. అది కాదు నాన్న. రే, నువ్వు ఇంకేం మాట్లాడుకో. రేపు మార్నింగ్ కల్లా మన ఇంట్లో ఉండాలి. దట్స్ ఆల్. సరే నాన్న. దట్స్ మై బాయ్. సుభద్ర, రేపు ఇంద్ర వస్తున్నాడు. రే గౌతమ్, నాన్న, ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలి. అరేంజ్మెంట్స్ అన్ని అదిరిపోవాలి. అదితి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇంతకు ముందు మన వల్ల అదితికి జరిగిన అవమానాలేవి తనకి మళ్ళీ రిపీట్ అవ్వకూడదు.